వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేఎల్ఆర్ కొంచెం ముందుగా వచ్చుంటే, కేఎల్ఆర్ కొంచెం ముందుగా వచ్చుంటే మహేశ్వరం నియోజకవర్గం ఇలా ఉండేదా? సవితమ్మ ఇక్కడ ఉండేదా? ఇది నేను చెప్తున్న మాట కాదు. కాంగ్రెస్ సీనియర్ నేత దీప భాస్కర్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇవాళ మహేశ్వరంలో సవితమ్మ గెలిచిందంటే కేఎల్ఆర్ కాస్త ఆలస్యంగా రంగంలోకి రావడమే కారణమని, ఆయన సకాలంలో వచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదంటూ ఆయన ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కేఎల్ఆర్ కాస్త ముందుగా వచ్చుంటే అసలు సవితమ్మ గెలిచేదే కాదు అన్నట్లు ఆయన ఆసక్తికరమైన కామెంట్ చేశారు. సోదరుడు చెప్పిండు ప్రభుపతన, రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా నీకు ఇంకా పప్పులు ఉడకవు. ఇక్కడ చెప్పిండ్రు, కేఎల్ఆర్ పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా మనం తట్టుకోలేవు, కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు ఇంటికి పోవాల్సిందని చెప్పిండ్రు. వాస్తవానికి మొన్న కేఎల్ఆర్ గారు ముందే వచ్చినుంటే సబితమ్మకు తప్పకుండా గుణపాఠం అయ్యేది. కానీ లేటుగా వచ్చినందుకు పాపం అది కొంచెం మాకు మహేశ్వరం నియోజకవర్గంలో మేము ఎమ్మెల్యే కూలిపోయినామని చెప్పి చాలా బాధలో ఉన్నాము. అయినప్పటికీ కూడా అల్పెరగకుండా ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ అభివృద్ధి కానీ కేఎల్ఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అన్నీ కూడా మహేశ్వరం నియోజకవర్గంలో సక్రమంగా జరుగుతున్నాయి. ఈరోజు సర్పంచులు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి